తెలంగాణకు కాంగ్రెస్ శాశ్వత ద్రోహి అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాలమూరులో జీవనదులున్న కరువు జిల్లాగా మార్చారన్నారు. 2.5 ఏళ్ల తర్వాత పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డికి సమయం దొరికిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ఓసీ ఇస్తే తెలంగాణకు నీళ్లు తెస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర సీఎస్గా పనిచేసిన వ్యక్తికి తెలంగాణ ఇరిగేషన్ సలహాదారుగా ఎలా పదవి ఇస్తారన్నారు. ఏపీ కర్ణాటక ప్రభుత్వాలు కలిసి జోరాలకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నాయని అన్నారు. 70 సార్లు ఢిల్లీ పోయి ఇచ్చినా ఒక్కసారి పాలమూరుకు రావా అని 100 సార్లు ప్రశ్నిస్తే 2.5 ఏళ్ల తర్వాత 2 రోజులు పాలమూరు జిల్లాలో పర్యటన చేసిన ముఖ్యమంత్రి గారు. సరే, ఆయన తనకు వచ్చినటువంటి అవకాశం ఏ పరిస్థితుల్లో వచ్చిందో మర్చిపోయి గాలికి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా గాలి మోటార్లో వచ్చి పాలమూరు ప్రజలకు గాలి మాటలు చెప్పేసి వచ్చాయి. పచ్చి అబద్ధాలు.